చదువు మీకు ఎన్ని రోజులు? ఇది 9వ నెల. వీళ్ళ పిల్లలందరికంటే ఈ అమ్మాయి శ్రేష్టంగా పెట్టింది. మీరు ఏమని మొక్కుకుంటారు? సేవకిద్దామని. కొడుకైనా కూతురైనా మీ సేవకే. అర్థమవుతుంది కదా? అయితే దేవుడు అందంగా తెలివిగా పుట్టించినాడు సేవ కొరకు. వీళ్ళు ఇప్పుడు ఈమెను వదిలిపెడతావా లేదా అన్నట్టుగా చేస్తాడు దేవుడు. చేస్తాడు, ఎందుకంటే ఇది పరీక్ష. అర్థమవుతుందా? వాళ్ళందరూ ఒక ఎత్తు, ఈ అమ్మాయి ఇంకో ఎత్తు అనుకుంటారు. అది దేవుని కృప. ఇలాంటి త్యాగం చేస్తేనే హన్న దీవించబడింది. హన్న సమయాన్ని ఇచ్చేసింది. పాలు విడిచిన వెంటనే దీవించబడింది. మీరు ఏమి ఎరవకండి అని చెప్తుంది అన్నమాట. పుట్టెంటికలు తీస్తున్నామమ్మా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ కుమార్తె తల వెంట్రుకలు తీస్తున్నాం. దేవా, ఇది మొదలుకొని ఈ కుమార్తెని ప్రత్యేకిస్తున్నాం ప్రభువా. మీ సేవ నిమిత్తం ఈ కుమార్తె ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన జీవితం బిడ్డకు దయచేయండి. వారి వంశంలో, వారి కుటుంబంలో ఈ కుమార్తె ఘనత వహించిన వ్యక్తిగా మీరు చేయండి. ఈ కుమార్తెను దయాప్రాప్తురాలా అని వాక్యంలో చెప్పబడినట్లుగా, అందరూ ఆ విధంగా పిలువబడినట్లుగా, ఈ కుమార్తెకి ఆయన పేరును పెట్టినట్లుగా, ఆ విధంగా పిలిచినట్లుగా ఈ కుమార్తెని దీవించండి. బహుమంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చండి. తన జీవితాన్ని నాజూరుపరచండి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఈమె నీ కొరకు కన్యకగా బ్రతుకుటకు సహాయం. ఈమె నీ కొరకు వధువుగా బ్రతుకుటకు సహాయం. ఇది మొదలుకొని నిరంతరం ఈ కుమార్తెకు తోడుగా ఉండండి. ఈ కుమార్తెను మీ సేవ నిమిత్తము సమర్పిస్తున్న తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఎప్పుడు ఏ లోటు లేకుండా సర్వసమృద్ధి కలిగించి మీ కృప, మీ దయ మీ కుటుంబం మీద ఉంచమని, ఈ కుమార్తె తోబుట్టుల మీద ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్న పరమ తండ్రి. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇది మొదలుకొని నిరంతరం దేవుడు తోడుగా ఉండును గాక. మీరు ప్రతిదినంలోని కృపాక్షములు మీరు ఎంత వచ్చును గాక. ప్రతి దీవెన ఆశీర్వాదం మీరు పొందుకొనును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఇప్పుడు మదర్స్ డే కనుక